మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్ జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిల్మ్ ఇంకోటి లేదేమో. ఇంకా ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది, ఒక షోరీల్ లాగా. లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్ అపియరెన్స్ క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టీజర్తో కొంచెం డిఫరెంట్గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పుకుంటే కొంచెం ఇంకా రీకాల్ వాల్యూ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ, అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందరి క్యారెక్టర్స్కి ఒక షోరీలానే ట్రై చేసాము. మేము తీసిన ఒక విజువల్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీలానే వాడదామని అనుకున్నాం, ఎందుకంటే కథ రివీల్ చేయలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాలకృష్ణ గారికి ఎవరేమవుతారో కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు హీరోయిన్ అనే అంటున్నారు, అంతే. ఇద్దరు హీరోయిన్లు అని అనుకుంటామే సినిమా రిలీజ్ అయ్యేదాకా. ఇద్దరులో ఎవరికి బాలకృష్ణ గారికి ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా. అది రివీల్ కూడా చేయలేము కథలో, అందుకని అలా వదిలేసాము ఇంకా ట్రైలర్లో.